వచ్చే లోక్సభ ఎన్నికల్లో విజయవాడ ఎంపీ కేశినేని శ్రీనివాస్కు టికెట్ ఇవ్వకూడదని తెలుగుదేశం పార్టీ నిర్ణయించింది. ఈ విషయాన్ని స్వయంగా లోక్సభ సభ్యుడు కేశినేని సోషల్ మీడియా పోస్ట్ ద్వారా వెల్లడించారు. పార్టీ వ్యవహారాల్లో జోక్యం చేసుకోవద్దని టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు ఆదేశించారని ఎంపీ పేర్కొన్నారు. చంద్రబాబు నాయుడు ఆదేశాల మేరకు మాజీ మంత్రి ఆలపాటి రాజా, ఎన్టీఆర్ జిల్లా టీడీపీ అధ్యక్షుడు నెట్టెం రఘురాం, మాజీ ఎంపీ, కృష్ణా జిల్లా టీడీపీ అధ్యక్షుడు కొనకళ్ళ నారాయణరావు తనను కలిశారని, పార్టీ వ్యవహారాల్లో జోక్యం చేసుకోవద్దని ఆదేశించారని తెలిపారు. విజయవాడ లోక్సభ అభ్యర్థిగా వేరొకరికి అవకాశం ఇవ్వాలని భావించి జనవరి 7న తిరువూరు పట్టణంలో నిర్వహించే బహిరంగ సభకు ఇన్ఛార్జిగా వేరొకరిని నియమించినట్లు వారు ఆయనకు తెలియజేశారు. ఈ క్రమంలో కేశినేని రాజకీయ దారి ఎటువైపు అనే ఆసక్తి అందరిలో కలుగుతుంది. విజయవాడ లోక్సభ బరిలో బలమైన క్యాడర్ ఉన్న కేశినేనికి ఇండిపెండెంట్ గా పోటీ చేసినా ఈజీగా గెలిచే అంత సత్తా ఉంది. అలాంటి వ్యక్తిని టీడీపీ ఎందుకు వదులుకుంటుందో అర్థం కావడం లేదు. ఆయన బీజేపీలో కానీ వైసీపీలోకి కానీ జాయిన్ అవుతాడని పుకార్లు ఇప్పుడే గుప్పుమంటున్నాయి. అయితే ఆయన ఫిబ్రవరిలో తన రాజకీయ భవిష్యత్ కార్యాచరణ ప్రకటిస్తా అని మీడియాకి తెలిపారు. ఈ నేపథ్యంలో చంద్రబాబు నాయుడుపై ఘాటు వ్యాఖ్యలు చేశారు కేశినేని. తాను చంద్రబాబుని వెన్నుపోటు పొడవలేదని, నిజాయితీగా పార్టీకి పనిచేశానని అన్నారు. వెన్నుపోటు పొడిచి ఉంటే ఇంకా మంచి స్థాయిలో ఉండేవాడినని తెలిపారు. వెన్నుపోటు అంటే తెలుగు రాష్ట్రాల్లో గుర్తుకొచ్చే ఏకైక వ్యక్తి చంద్రబాబు నాయుడని అందరికీ తెలిసిందే. కేశినేని ఇలాంటి వ్యాఖ్యలు చేయటం వెనుక ఉద్దేశం ఏమై ఉంటుందో మరి.